అందరు పిల్లలు అన్ని మైల్డ్ స్టోన్స్ ఒకేసారి అచీవ్ చేయాలని ఏం లేదు. ఇప్పుడే ఒక మైల్డ్ స్టోన్ బుడ్డోడు అచీవ్ చేశాడు, నాకు తెలిసింది అది. ఇలా ఏమైందంటే తను మందులు ఏనివ్వట్లేడు, నన్ను 2 చేతులు అడ్డు పెట్టేస్తున్నాడని నేను 2 చేతులు పట్టుకుంటే ఏమైందంటే ఆ 2 చేతులు పట్టుకుంటే టెడ్డి కింద పడిపోతాడు. టెడ్డి పిల్లోడు, ప్లీజ్ టెడ్డి నువ్వు అట్లా చెయ్యొద్దు. అయితే 2 చేతులు పట్టుకుంటే తను అలా మెడ లేపేసి అలా లేచి కూర్చుంటున్నాడు చేతులు పట్టుకుంటే. మనం టెడ్డీ టెడ్డీ ప్లీజ్ టెడ్డీ అట్లా సతాయించక టెడ్డీ. ఇంకా మందులన్నీ తీసి పెట్టా, మందులు వేయలేదు, ఇంకా వెయ్యాలి. పొద్దునేమో పిల్లోడి కోసం పాలు ఎక్స్ప్రెస్ చేసి కొన్ని పాలు పెడితే టెడ్డీ ఏదో మాట్లాడడానికి సోఫా ఎక్కితే పాలు కొద్ది గొలిగిపోతే టెడ్డీని అయితే నేను చేయబట్టుకుని ఇచ్చేసాను. నేను నైట్ కూడా అక్కడ పాలు పెడితే కూడా టెడ్డీ అట్లానే మళ్ళా పాలు అలానే బై మిస్టేక్గా వంపేసింది. టెడ్డీ ఏం చేస్తున్నావు టెడ్డీ? పిల్లోడిని అట్లా దెబ్బ తగులుతుంది టెడ్డీ, నువ్వే లేవ్వలేవు మళ్ళా. అయితే ఇగో నైట్ పడుకునే ముందు అన్నీ ఇక్కడ పెట్టుకున్నా. అది ఎక్స్ప్రెస్ చేసేది, మెడిసిన్స్, ఇవన్నీ. ఇప్పుడు బాబుకి తగ్గింది అనుకుంటా, జలుబు ఉన్నట్టుంది, ఫీవర్ తగ్గింది అనుకుంటా, అయినా కూడా మందులు వేయాలనుకుంటా. ఓకేనా? సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తా బాబు ఎట్లా లెగిస్తాడో. చేతులు పట్టుకుంటే ఎట్లా లెగిస్తాడో చూపిస్తాను నేను బాబుని. అదిగో నేను అస్సలు సపోర్ట్ ఇచ్చా అంతే, నేనేం చేయను కూడా చేయలేదు. జస్ట్ కెమెరా బొడ్డు చూపిస్తాను. చున్నీ ఉంది కదా టెడ్డీ, ప్లీజ్ చున్నీతో అన్న కవర్ చేసుకో ప్లీజ్. రెడీయా? సింపుల్గా 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 గణపతి బప్పా మోరియా. ఇది అచీవ్ చేశాడు, ఇది అచీవ్ చేశాడు. పొద్దున్న నిద్ర లేచి సైలెంట్గా చూస్తున్నాడు నన్ను తల పైకెత్తి. అయితే మళ్ళా 3 o'clock బాత్రూమ్ వెళ్ళాడు. 3:30 అయింది మాకు పడుకునేసరికి. అవికి నాకు పాప కూడా లేచింది ఆ టైంలో, ఎందుకంటే అవి ఏదో లేక డిస్టర్బ్ చేశారంట, ఏడ్చింది. ఓకే నేను మ్యూట్ పెట్టమని చెప్పాను కదా. మందులు అసలు వేయించుకోవట్లేదు. ఓకే ఓకే బాగా అరుస్తుంది. మందులు అయితే అసలు వేయించుకోవట్లేదు. మందులు వేయించుకోవా? D3 అయిపోయింది, మోస్తాయి. అరుపులు ఎత్తుకోవాలా? ఓ సరే సరే, మందు అయితే వేసుకోబట్టా. ఇంకా కోల్డ్ది యాంటీబయాటిక్ అని నువ్వు తన్నే. అయితే ఏమైందంటే మందు అయిపోతే ఇట్లా కొట్టేస్తే ఈ మందు కాక్టైల్ మందు కంట్లో పడిపోయింది. మరి ఏమవుతుందో తెలియదు. కడిగే కాబట్టి టెడ్డీ వాటర్ తెచ్చింది. వేయకూడదు పడుకోబెట్టి, కానీ అసలు మనోడు ఎక్కడ అసలు. టెడ్డీ నీకు తుమ్ములు వస్తే కనుక నువ్వు ఓపెన్గా తుమ్ములు. టీషర్ట్ అంతా ఖరాబ్. బట్టలు ఉతకాలి, చాలా బట్టలు ఉన్నాయి అసలు. మాక్టైల్ కూడా అయిపోయింది, అక్కడ పెట్టేసి. కోల్డ్ అయినా
కనీసం డాక్టర్లు అంత ఫీజు తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా అడగాలన్నా మన ఇల్లు ఎక్కడ, వాకిలు ఎక్కడ, హాస్పిటల్ ఎక్కడ, మళ్ళీ వెయిటింగ్, డబ్బులు కట్టే 1 వీక్ ఉంటుంది. కానీ ఒక్కసారి ఫోన్లో ఏదైనా డౌట్లు ఉంటే రిప్లై చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఇది జలుబు తగ్గినా వేయాలా వద్దా ఏంటి అనేది తెలియదు. నువ్వు వాడికి ఏదో అంటూ అందేటట్టు పెడితే వాడు లాగేస్తాడు. ఇట్లా క్లీన్ చేస్తా అంటే రోజు ఇట్లా చెయ్యము, ఇప్పుడు ఇక్కడ ఉందని ఇలా చేస్తున్నా. ఇంట్లో ఒక మెయిన్ పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ ఏం చేస్తున్నాడో చూపించాలి కదా.